అసలు ఈ సాక్షి అపాలజెటిక్స్ అనేది ఎలా పుట్టింది? ఇది ఎవరి ఆలోచన? ఎంతమంది కలిసి దీన్ని స్టార్ట్ చేశారు? రైట్. చాలా మంచి క్వశ్చన్. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది హైదరాబాద్‌లోనే, హైదరాబాద్‌లో ఉన్నటువంటి పాత నగరం అంటే ఓల్డ్ సిటీలో ఆహ్, కొంతమంది ఆహ్, ముస్లిం సోదరులు ఆ రోజుల్లో ఎక్కువగా బైబిల్ పైన, అలాగే బై ఆహ్, క్రైస్తవ భావజాలం పైన, అలాగే ఆహ్, ఇక్కడున్నటువంటి నాయకులను పేరు పేరున టార్గెట్ చేసి ఆ రోజుల్లో మీ యేసు దేవుడు కాదు, మీరు నమ్ముతున్న బైబిల్ సరైనది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. అలాగే అదే రోజుల్లో అదే అదే సమయంలో దవిన్సీ కోడ్ అని ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది. సో ఇలా చాలా ఎక్కువగా క్రైస్తవ భావజాలం పైన దాడి జరుగుతూ ఉండడం చూసి హైదరాబాద్లోనే ఉంటున్నటువంటి జెరీ థామస్ గారు, జార్జ్ గారు, ఇలా కొంతమంది, ఇంతమంది అన్న సంఖ్య నేను చెప్పలేను కానీ కొంతమంది కలిసి వచ్చి ప్రార్థన చేసుకుని మనము దీన్ని అంటే ఈ మిషన్, ఈ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నేను ఇందోర్లో ఉన్నాను, ఉత్తర భారతదేశంలో ఉన్నాను. వీరు నిర్ణయం తీసుకునే క్రమంలో నన్ను కూడా కాంటాక్ట్ చేశారు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా చేస్తున్నాము, మనం కలిసి పనిచేద్దామా అని అడిగారు. అడిగినప్పుడు నేను సమ్మతించాను. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా సమ్మతించారు. అలా దాదాపు ఒక 7-8 రాష్ట్రాల్లో, అలాగే భారతదేశం కాకుండా ఒక 3-4 దేశాల్లో ఈ సమానమైన భావజాలం కలిగిన వాళ్ళు ఒక నెట్వర్క్గా ఏర్పడ్డాం. అదే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. సాక్షి అపాలజెటిక్స్ ఇన్సెప్షన్లో ఎక్కువగా మేము గమనించింది ఏంటి అంటే, ఇస్లాంకి సంబంధించిన డిబేటర్స్ తోటి బాగా అగ్రెసివ్గా డిబేట్ చేశారు. అది ఒక ట్రెండ్ అనేది కొంతకాలం వరకు కంటిన్యూ అయింది. సడన్గా హిందుత్వం మీదకి ఎందుకు మార్చబడింది ఐడియా కానీ ఐడియాలజీ కానీ సడన్గా? అంటే అపాలజెటిక్స్ హిందుత్వం మీద చేయకూడదని కాదు, కానీ ఇన్సెప్షన్ నుంచి ఇస్లాం మీద పోరాడుతూ వచ్చారు. సడన్గా హిందూయిజం మీదకి హిందుత్వం చదవాలి అనేది కనిపించింది. క్రైస్తవ భావజాలంలో మనకు లేదా మాకు మనందరికీ నేర్పేది ఏమిటి అని అంటే, కావాలని ఎవరిని వెళ్ళి విమర్శించడం చేయకూడదు. విమర్శకు ప్రతి విమర్శ ప్రేమపూర్వకంగా, ఆ ప్రతి విమర్శ కూడా జాగ్రత్తగా అవతలి వారికి సమాధానం ఇస్తూ వారిని గెలుచుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేదిగా ఉండాలి అన్నది మొదటి నుంచి ఉన్నటువంటి ఫౌండేషనల్ వాల్యూ. ఈ ఫౌండేషనల్ వాల్యూ ఆధారంగా ముందు ఎవరైతే క్రైస్తవ భావజాలాన్ని, ముఖ్యంగా మేము నమ్మే 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని తప్పు అని అంటున్నారో, మీ దేవుడు దేవుడే కాదు అని అంటున్నారో, మీ క్రీస్తు శిలువపై చనిపోలేదంటున్నారో, ఆయన రక్తం కార్చడం ఏంటి, మాకు పాపం ఏమిటి అని, క్షమాపణ ఏమిటి అని అంటున్నారో, ఇదంతా కాదు, మానవాళికి నిజమైన రక్షణ మార్గం, మోక్ష మార్గం మొహమ్మద్ గారి ద్వారా మాత్రమే వస్తుంది అని అంటున్నారు, క్రీస్తు కూడా లేకపోతే యేసు కూడా మొహమ్మద్ గారి మార్గంలో ముస్లిం అవుతాడు అని చెప్తున్నారు, వారిని ముందు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది మేము ఎన్నుకున్నటువంటి ప్రత్యర్థులు వారు కాదు. వారు క్రైస్తవ సమాజంలో ఉన్న అనేకులను ఇస్లాం వైపుకు తిప్పేందుకు బహిరంగంగా చాలా సభలు చేయటం, పీస్ టీవీ వగేరా వగేరాల పేర్లతో వేరువేరు టీవీల మాధ్యమంగా ప్రజల మధ్యకి వెళ్ళటం, అంటే క్రైస్తవ సముదాయాన్ని గందరగోళానికి గురి చేయటం జరిగింది. దానికి ఒక రియాక్షనరీ లేకపోతే ఒక రెస్పాన్సివ్ అని చెప్పండి, రియాక్షనరీ కంటే కూడా ఒక రెస్పాన్సివ్ అప్రోచే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. అలా మొదలైన మాట నిజమే. కానీ అదే క్రమంలో చాలామంది ఏథీస్ట్లతో డిబేట్ చేశాము, చాలామంది అగ్నాస్టిక్స్తో డిబేట్ చేశాము, అంటే హేతువాదులు అని తెలుగులో అంటారు, వారితో డిబేట్ చేశాము, క్రైస్తవంలో ఉన్న వారితో కూడా డిబేట్ చేశాము. అంటే రైట్గా
సరైనటువంటి దృక్పథం ఏమిటి, క్రైస్తవంలో కూడా సరైనటువంటి ఆలోచన విధానం ఏమిటి, సరైనటువంటి రక్షణ మార్గం, సరైనటువంటి అవగాహన క్రీస్తు పట్ల, వీటన్నిటి గురించి కూడా డిబేట్ చేశాం. కానీ మీరు అన్నట్లు గత 5-6 సంవత్సరాలుగా, లేకపోతే ఈ 2017 నుంచి అనుకోండి, 2017 లేకపోతే 2018 నుంచి హిందుత్వ భావజాలాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, దక్షిణాదిలో అంతవరకు లేనటువంటి ఈ హిందూ అగ్రెషన్ అంటే మళ్ళీ హిందువుల అగ్రెషన్ కాదు, హిందుత్వ భావజాలాన్ని కలిగిన కొందరు రాజకీయాన్ని ఉపయోగించే టెర్రరిస్టులు, రాజకీయాన్ని ఉపయోగించేటటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో, ఫ్రింజ్ ఎలిమెంట్స్ అని అనుకున్నారు వీళ్ళని. కానీ వీళ్ళు ఫ్రింజ్ ఎలిమెంట్స్ కాదు. ఫ్రింజ్ కాస్త ఇప్పుడు సొసైటీని డామినేట్ చేసే విధంగా మారింది. అది ఉత్తరాదిలో ఎక్కువగా ఉండేది. నేను ఉత్తరాదిలో ఉన్నప్పుడు ఇదే ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుసుకున్నాం, చూసాం, మాట్లాడాం. అప్పుడు టీవీలకు ఎక్కలేదు, అప్పుడు పబ్లిక్గా రాలేదు, మేము చేయలేదు, అవసరం లేదు కాబట్టి. కానీ దక్షిణాదిలో 2014 తర్వాత నుంచి మొదలై 2017, 2018 సమయాల్లో పుట్టగొడుగుల్లాగా అక్కడక్కడ ఈ హిందుత్వవాదుల సంస్థలు ప్రారంభమయ్యేట్లుగా అనేకమైన ఫండింగ్ ఏజెన్సీస్ ముందుకొచ్చి మరి ఫండింగ్ చేసి మరి వాళ్ళని నిలబెట్టినట్లు తెలుస్తుంది. లేకపోతే అంతవరకు లేని ఇంత విషపూరిత ధోరణి ఎందుకు వస్తుంది సమాజంలో? తప్పకుండా దీని వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉండే డబ్బులు కురిపించే చేశారు. దానికి స్పందనగా, దానికి ప్రతిస్పందనగా ప్రేమపూర్వకంగా అవతల వారిని ఎదుర్కోవాలి అన్న ఆలోచనతో హిందుత్వాన్ని చదవటం మొదలుపెట్టారు. అప్పటికే ఒక మంచి టీమ్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, అలాగే లండన్, అలాగే షికాగో, లాస్ ఏంజలస్, ఇలా వేరు చోట్ల విస్తరించున్నాం. కాబట్టి అందరం చదువుకున్నాం, అందరూ చదవటం మొదలుపెట్టాం. కేరళలో చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సారాంశం ఒకరికొకరు షేర్ చేసుకున్నాం. సో తక్కువ సమయంలో ఎక్కువ కాంటెంట్, అలాగే ఎక్కువ డెలివరీ, కాంటెంట్ క్రియేట్ చేసి దగ్గర పెట్టుకొని ఇంట్లో కూర్చోవటం కాదు, ఆ కాంటెంట్ని ప్రజల మధ్యకు డెలివరీ చేయాలి. దానికి కావాల్సిన మాధ్యమాన్ని ఎన్నుకుని సమర్థవంతంగా ప్రజల మధ్యకు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఇండాలజీ అనే కార్యక్రమాలు చేశాం, అందులో భాగంగానే డిబేట్స్ చేశాం, అందులో భాగంగా రక్షణ టీవీ పరిచయలు మాకు సహకరించింది. అలా వేరు మాధ్యమాలు, వేరు దాని ఏమంటారు యాక్టివిటీస్ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేశాం. సో దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. మేము ఎన్నుకున్న ప్రత్యర్థులు కాదు. ప్రత్యర్థులు మమ్మల్ని శత్రువులుగా చూసినప్పుడు మేము శత్రువులం కాదు, మీకు ఈ దేశానికి బాగు కోరి మేలు కోరి వచ్చినటువంటి మీలో ఒకరం అని చెప్పే ప్రయత్నమే ఇది, కానీ ఇంకేదో కాదు.